హాయ్, దిస్ ఇస్ సౌండ్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అండ్ ఈరోజు అయితే మళ్ళీ సండే వీకెండ్ అండ్ వింటర్ కదా, చెప్పాను కదా వింటర్ అయితే కంప్లీట్గా అలా వీకెండ్స్లో రైడ్ చేస్తూ ఉంటామని. అండ్ ఈరోజు అయితే మేము ఎస్కోట్ దగ్గర ఒక టెంపుల్ ఉంది కాశీపట్నం దగ్గర. ఆల్రెడీ నేను 2 years బ్యాక్ విజిట్ చేశాను, బట్ అప్పుడైతే కార్లో వెళ్దాం. కానీ ఇప్పుడు ఏంటంటే బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 2 అయింది. ఎందుకంటే పెద్ద దూరం కాదు, 100-120 అలా పడుతుంది. ఇక్కడి నుంచి ఎస్కోట్ నాకు తెలిసి 70 ఉండొచ్చు. అక్కడి నుంచి లోపల ఘాటి ఒక 30-20 ఉండొచ్చు. చిన్న ఘాట్ రోడ్డు, బట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నా. విజయ్ మధ్య రోడ్కి ఎందుకు తీసుకొచ్చాడు అనుకున్నా, సర్వీస్ రోడ్లు వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాం కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ ఎక్కించవచ్చు, సో చాలా వరకు ట్రాఫిక్ అనేది ఉండదు. నేడు తగ్గిపోయింది ట్రాఫిక్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. మరి ఈవినింగ్ టైమ్స్ అయితే ఈ మధ్య ఇప్పుడు నేను రాలేదు. అప్పుల్లో అయితే మాత్రం ఈవినింగ్స్ చాలా దారుణంగా ఉండేది ఎన్ఏడి దగ్గర. ఈరోజు అయితే మాత్రం నేను రైడింగ్ ప్యాంట్ అయితే వేసుకోలేదు, కార్గో ప్యాంటు, రైడింగ్ జాకెట్ ఒకటి వేసుకున్నా. గ్లౌజెస్ పట్టుకున్న బ్యాగ్లో ఉన్నాయి, రిటర్న్లో వేసుకుంటాను. అండ్ లాస్ట్ టైం వీడియోలో మీరు చూసారు, నా గ్లౌజెస్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి. అది బీబీజీ గ్లౌజెస్, అవి ఆఫర్లో తీసుకున్నా. బాగుంటాయి గ్లౌజెస్ అయితే మాత్రం 2500. అది లక్కీగా 1500కి వచ్చాయి ఒక వెబ్సైట్లో. సో అవి అయితే నేను సెకండ్ టైం వాడడం. ఇంతకుముందు వాడాను, అది ఎక్కడో పడిపోయి అవి అయితే పాడవలేదు, డ్యామేజ్ అవ్వలేదు. అవి అయితే చాలా బాగుండేవి. కొత్త వలస అయితే రీచ్ అయ్యాం, బట్ ఆపోజిట్ ట్రాఫిక్ అయితే కొంచెం ఉంది. ఎందుకంటే నిన్న సాటర్డే సండే అంటే నిన్న సాటర్డే వరకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఈరోజు రిటర్న్ అయిపోతూ ఉంటారు చాలామంది. సో దానివల్ల అయితే ఆపోజిట్ ట్రాఫిక్ అయితే ఉంది. బట్ వన్స్ కొత్త వలస క్రాస్ చేసిన తర్వాత ట్రాఫిక్ ఉంది అంటే మాత్రం ఇంకా ఆపోజిట్ ఈ అరకు నుంచి రిటర్న్ అయిన వాళ్ళే. ట్రాఫిక్ లేదు అంటే నార్మల్, ఇంకా ఏం లేనట్టే. క్లైమేట్ అయితే మాత్రం వన్స్ కాశీపట్నం రీచ్ అయిన తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే మేము కంప్లీట్గా ఘాటి అయితే వెళ్ళమన్నమాట. ఘాటి స్టార్ట్ అవుతుంది, అక్కడే మేము రైట్ తీసుకోవాలి. ఒక మార్కెట్ వస్తుంది సంతలాగా, అదే స్టార్టింగ్ మార్కెట్ అనమాట అరకు వెళ్ళిన వాళ్ళకి. ఆ సంత దగ్గర మీకు రైట్ సైడ్ ఒక టర్న్ ఉంటుంది. మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఒక టెంపుల్, ఆ సంత, అంతే. ఆ ల్యాండ్ మార్క్ మీకు అక్కడ రైట్ తీసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు బోర్డు కనిపిస్తుంది కాశీపట్నం అని. 3:15 రీచ్ అయ్యాం ఎస్కోట. అండ్ ఇక్కడి నుంచి మాకైతే ఘాటి స్టార్ట్ అవ్వడానికి మాకైతే ఒక పావుగంట తర్వాత ఘాటి స్టార్ట్ అయిపోద్ది. ఈ రోడ్లో చాలా వరకు డాబాస్ ఉంటాయి మీకు. ఇంతకుముందు ఇంత ఉండేవి కాదు, ఇప్పుడు మొదలు చాలా ఎక్కువ ఉన్నాయి డాబాస్. అండ్ డాబాస్తో పాటు పాట్ హోల్స్ కూడా ఎక్కువ. చూసారా, ప్యాచ్ వర్క్లు ఎక్కువ రోడ్డు. ఈ బైక్ కాబట్టి తెలియట్లేదు, హిమాలయన్ కాబట్టి. అదే వేరే బైక్ అయితే మాత్రం ఈ మాత్రం ఎన్ని పాట్ హోల్స్ ఫీల్ అయ్యేవాళ్ళం. కాశీపట్నం లోపలికి వెళ్ళాలి. చిన్న బ్రిడ్జ్ వస్తుంది స్టార్టింగ్లో. ఏది లేకపోయినా వైన్స్ మాత్రం ఉంటుందమ్మా ఎక్కడ పడితే అక్కడ. ఆన్ ది వేలో హరిత వాటర్ ఫాల్స్ అని ఉంటుంది, అక్కడ వరకు చాలా వరకు కార్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మరి ఇంకే వెహికల్స్ ఏం లేవు. ఈ కాశీపట్నం టెంపుల్ అనేది ఏంటంటే డెడ్ ఎండ్కి వెళ్ళిపోవాలి, ఎస్ఆర్పురం యాక్చువల్లీ. అమ్మడి అమ్మ, నామం పెట్టారమ్మా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. అసలు ఈ లోపలికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ అనేది లేదు. అంటే వీడియోస్లో చెప్పారు మీకు ఏంటంటే ఈ టెంపుల్ బాగా ఫేమస్ అయిపోవడం వల్ల వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి అది ఇది అన్నారు. కానీ బట్ ఎక్కడి వరకు అయితే హరిత వాటర్ ఫాల్స్ ఉందో అక్కడి వరకే ఉంది ట్రాఫిక్ అనేది, దాని తర్వాత ఇంకా లేదు.
ఘాటి మరీ అన్యాయం ఉంది, దారుణం. రిటర్న్లో ఎలా ఉంటుందో తెలీదు. యాక్చువల్లీ రిటర్న్లో లెఫ్ట్ సైడ్ అయితే ఈజీగా తిప్పించుకొని వెళ్ళిపోవచ్చు, బట్ రైట్ సైడే కొంచెం జాగ్రత్తగా దించాలి డౌన్లో, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది. రోడ్డు చాలా స్మూత్గా ఉంది, బట్ అవేంటంటే అక్కడక్కడికే టర్నింగ్స్ ఉన్నాయి. నాకు యాక్చువల్లీ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఇలాంటి ఆఫ్ రోడ్లో. హైవేలో నెక్స్ట్ లూప్ లైన్స్లో ఆపోజిట్ ట్రాఫిక్ ఉన్నప్పుడు అస్సలు భయపడండి, కానీ మరీ దారుణంగా ఉన్న ప్యాచ్ దగ్గర అయితే భయం వేస్తుంది. ఓహో అనుకున్నాను. కాదు ఎక్కిపో, పర్లేదు సెంటర్లో. ఉండు వదులు అసలు అలా పట్టుకో. ఈ బ్యాగ్ తీసేస్తే బాగుంది. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ పర్లేదు, స్టాండ్ పడట్లేదు. ఓకే, ఎక్కడ స్టార్ట్ అవ్వట్లేదు. నేనే దించవలసింది. యాక్చువల్లీ విజయ్ కాల్ బాగాలేదు, నేనే దించుకున్నాను. ఇంకా ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అబ్బా, నాకే అర్థమైంది ఎలా తీయాలో, బట్ ఎందుకో ఆలోచించి ఆగిపోయాను నేను. అంటే ఫ్రంట్ బ్రేక్ నొక్కగంట, బ్యాక్ బ్రేక్ నొక్కుంటూ తీర్చేవాలి. ఆఫ్ రోడ్ డౌన్, అప్ అయితే ఎంతైనా ఎక్కించేస్తాం, కానీ డౌన్ అనేసరికి ఎక్కడో న్యూట్రల్ అవుతుంటుంది. అది ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లం నాకు, అది ఎప్పుడు పోతుందో ఆ భయం. ఇవి ఇలాంటి చిన్న చిన్నవి, ఇది పెద్దదే కానీ ఇది కొంచెం నీట్గా ఉంది, ఇది భయపడకుండా దించేస్తాను.
థ్యాంక్ యూ అండి. ఇదంతా క్యాంపింగ్ చేసుకుంటారు అనుకుంటా. చాలా బాగుంది ప్లేస్, కానీ ఆల్రెడీ చెత్త చేస్తారు. ఇదంతా ప్లేస్ అంతా చాలా బాగుంది. కారుతో వచ్చి అన్నీ సెటప్ చేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఈ లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మాత్రం గోపురం ఆన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.